ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ వాచ్ 2R వన్ ప్లస్ నుంచి వచ్చిన కొత్త ప్రీమియం స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. వన్ ప్లస్ వాచ్ 2 రీసెంట్గా లాంచ్ చేశారు కదా, దాని తమ్ముడు అని చెప్పొచ్చు దీన్ని. దాని ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపాయలు పెట్టారు. రెండింటి మధ్య 7,000 రూపాయలకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే దీని మీద 1000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. మొత్తం ఓవరాల్గా మీకు 16,999కి ఈ వాచ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. వన్ ప్లస్ వాచ్ 2కి 2Rకి డిఫరెన్స్ మీకు ఓన్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వీటిలోనే ఉంటుంది. మిగతా ఏవైతే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ సెన్సార్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే వన్ ప్లస్ వాచ్ 2లో మీకు ఉన్నాయో అవే దీనిలో కూడా యూజ్ చేశారు. కానీ తక్కువ రేట్, చాలా తక్కువ రేట్కి అయితే దీన్ని తీసుకొని వచ్చారు. అది నాకు బాగా నచ్చింది. దీనికి మెయిన్ డిఫరెన్స్ డిజైన్ కొద్దిగా చేంజ్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. అండ్ స్ట్రాప్స్ కూడా వచ్చేసరికి సిలికాన్ స్ట్రాప్స్. వాచ్ 2లో మీకు ఫ్లోరో రబ్బర్ స్ట్రాప్స్ అయితే ఉంటాయి. అది మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ అవన్నీ దానికైతే ఉంటాయి. అంతే తేడా, మిగతావన్నీ మీకు లోపల ఎవ్రీథింగ్ సెన్సార్స్ కానీ ఎవ్రీథింగ్ దీనిలో మీకు వాచ్ 2లో ఉన్నాయి. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని ఫీచర్స్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 5 days యూజ్ చేసిన తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ మీకు ఇలా వస్తుంది. దీని లోపల మీకు వాచ్తో పాటు స్ట్రాప్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, ఛార్జింగ్ డాక్ ఉంటుంది, ఒక టైప్ సి కేబుల్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లే అండ్ దీనిలో మీకు డ్యూయల్ చిప్ సెట్ ఉంటుంది. ఒకటి స్నాప్డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది, ఇంకోటి BES 2700 ప్రాసెసర్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తా తర్వాత చెప్తాను నేను. అండ్ 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వేర్ OS 4 మీద రన్ అవుతుంది, ప్లస్ RTOS కూడా మిక్స్ ఉంటుంది. 500 mAh బ్యాటరీతో వస్తుంది, 7.5 watt వూక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో కూడా ఇదైతే మీకు వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం దీని మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని మెయిన్ ప్రాసెసర్, 2 ప్రాసెసర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంది డిఫరెన్స్ మనకి బడ్జెట్ వాచ్లకి ప్రీమియం వాచ్లకి అంటే, మెయిన్ ఇక్కడ వీళ్ళు ఏదైతే టెక్నాలజీ యూస్ చేస్తారో అది చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది. దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతుంది. దీనిలో మొత్తం మనకు 2 ప్రాసెసర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి దీనిలో స్నాప్డ్రాగన్ W5 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి BES 2700. ఈ BES 2700 ఏం చేస్తుందంటే రియల్ టైమ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయి, మీరు కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడడం, ఏదైనా మెసేజ్ వచ్చింది వాటికి రిప్లై ఇవ్వడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ టాస్క్లను చిన్న టాస్క్లన్నీ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఏదైతే మనకి హెవీ టాస్క్లు ఉంటాయి కదా, మీకు హెల్త్ డేటాను మానిటర్ చేయడం కానీ పెద్దవి, అండ్ మీరు ఏదైనా బ్యాడ్మింటన్లు ఇవన్నీ ఉంటాయి కదా, స్పోర్ట్ మోడ్స్ ఇట్లాంటివి ఆడుతుంటారు కదా, ఈ హెవీ టాస్క్లు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రన్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం జనరల్ యూస్ చేస్తున్నప్పుడు చిన్న టాస్క్లకి ఈ మెయిన్ యాక్టివేట్ అవ్వదు కాబట్టి ఈ బుడ ప్రాసెసర్ అన్ని చేస్తూ ఉంటుంది. తక్కువ మీకు బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్యాటరీ లైఫ్ దీనివల్ల హ్యూజ్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ వాచ్ని హెవీగా కంప్లీట్ కాల్స్ కానీ ఇంకా యాక్టివిటీస్ లైక్ బ్యాడ్మింటన్ ఇట్లాంటివన్నీ ఆడి కంప్లీట్గా డ్రైన్ చేయడానికి ట్రై చేస్తే దగ్గర అది 2 days వరకు అయితే బ్యాటరీ అయితే వచ్చింది. సో నార్మల్గా అయితే మనకి ఇదే మెయిన్ ప్రాబ్లం, బ్యాటరీ లైఫ్ మెయిన్ ఇష్యూ ఉంటుంది ఈ ప్రీమియం వాచెస్లో. ఒక రోజు రావడం కష్టం ఉంటుంది, ఒక రోజు వస్తుంటాయి మ్యాక్సిమం అయితే. ఇది మీకు బ్యాటరీ 2 days అయితే వస్తుంది. మరి హెవీ యూస్ చేస్తే, ఒకవేళ మీరు లైట్ యూజర్ అనుకోండి, లైట్గా యూస్ చేస్తున్నారు, మీరు యాక్టివిటీస్ ఎక్కువ చేయట్లేదు, జనరల్గా యూస్ చేసే పని అయితే మాత్రం 5 రోజులు బ్యాటరీ అయితే వస్తుంది ఇది. సో ఈ బ్యాటరీ లైఫ్ అయితే చాలా ఇంప్రెసివ్ ఉంది దీనిలో. అండ్ ఛార్జింగ్ కూడా ఇది మీకు 500 mAh బ్యాటరీ అండ్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కదా, 7.5 watt వూక్ ఛార్జింగ్. గంటలో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు దీన్ని. ఇది ఇంకొక ప్లస్ పాయింట్, ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. 10 నిమిషాలు ఛార్జ్ పెట్టి మీరు లైట్ యూజర్ అయితే ఫుల్ డే కూడా ఈ వాచ్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో GPS ఫ్రీక్వెన్సీస్ కూడా L1 అండ్ L5 ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేశారు. సో మీకు GPS యాక్యురసీ చాలా బాగుంటుంది అనమాట, మీకు ప్రిసైజ్ ఉంటుంది యాక్యురసీ, లొకేషన్ కానీ ఇవన్నీ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ చెప్పాను మీకు, సిలికాన్ స్ట్రాప్స్ అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మీకు ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ ఇంకా దీనికి 2 బటన్స్ అయితే ఉంటాయి మీకు ఫిజికల్ ఓవర్ పరంగా చూస్తే ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సార్స్. ఈ వాచ్ మొత్తం 2 కలర్స్లో వస్తుంది. మన దగ్గర ఉంది వచ్చేసరికి ఫారెస్ట్ గ్రీన్, గన్ మెటల్ గ్రే అని చెప్పేసి ఇంకో కలర్ కూడా ఉంటుంది. మొత్తం 2 కలర్స్ ఇది అవైలబుల్గా ఉంది. ఈ వాచ్కి మేజర్ ప్లస్ పాయింట్ చెప్పా కదా, వెయిట్ జస్ట్ ఇది మీకు 59 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇది మీరు వాచ్ 2తో దీని ఇలానాతో కంపేర్ చేస్తే 25% మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఈజీగా మీరు పెట్టుకున్నప్పుడు అంత హెవీ బర్డెన్ అయితే అనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంది వాచ్. ఎక్కువసేపు మీరు పెట్టుకున్నా కానీ పెద్దగా మీరు ప్రెజర్ అయితే స్ట్రెస్ అయితే ఏం ఫీల్ అవ్వదు. అండ్ దీనిలో సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏదైతే మీకు వాచ్ 2లో ఉన్నాయి అన్ని సెన్సార్స్ దీనిలో తీసుకొచ్చి పెట్టారు, ఒకటి కూడా మిస్ చేయలేదు. దీనిలో మీకు యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంటుంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, అండ్ జియో మ్యాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, బారోమీటర్ అన్నీ ఉంటాయి దీనిలో సెన్సార్స్ అయితే. అండ్ వైఫై అండ్ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు వాయిస్ కాల్స్ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ బాటమ్ ఇటు సైడ్ మీకు స్పీకర్ అయితే ఉంటుంది, మీకు ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంటుంది. అంటే మీరు అవతల వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు. క్లోజ్ రూమ్స్ అయితే బెటర్ ఉంటుంది. మీరు మరీ బయట ట్రాఫిక్ ఇట్లా వెళ్తే మాత్రం అంత వినిపించదు, ఎందుకంటే చిన్న స్పీకర్స్ ఇవి వాచెస్లో అంత ఎక్కువ అయితే రావు. మెసేజ్ కూడా డైరెక్ట్ మీకు వచ్చిన వాటికి
రిప్లై అయితే మీరు డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఇవన్నీ మీకు ఉంటాయి ప్రీమియం వాచెస్లో. అండ్ ఈ వాచ్ ఓన్లీ మీకు ఆండ్రాయిడ్కే సపోర్ట్ చేస్తుంది. ఒక మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారు, ఈ వాచ్ కొనుక్కోవాలనుకుంటే సపోర్ట్ లేదు. ఓన్లీ మీకు ఆండ్రాయిడ్ 8 అబోవ్ ఏదైతే ఉన్నాయో వర్షన్స్ వాటికి మాత్రమే ఈ వాచ్ మీకు పనిచేస్తుంది. ఈ వాచ్ మీరు కనెక్ట్ చేసి యూస్ చేయాలంటే యాప్ ప్లే స్టోర్ నుంచి ఓ హెల్త్ యాప్ అని ఉంటుంది, దానికి మీరు కనెక్ట్ చేయాలి. ఇది యాప్ అయితే ఒప్పో ఓ హెల్త్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసి మీరు వాచ్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఇలా ఉంటుంది. కింద మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం డివైస్ దగ్గరికి వెళ్దాం. డివైస్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు వాచ్ ఫేసెస్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఎంత వాచ్లో మనకి బ్యాటరీ లైఫ్ ఉందో కూడా కనిపిస్తుంది. ఇక ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి వాచ్ ఫేసెస్ మీకు 100+ అయితే ఉంటాయి. అండ్ ఇంకా కావాలంటే ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. వాచ్ ఫేసెస్లోకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇక్కడ మీ ఫోటోని కావాలంటే ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, ఫొటోస్లోకి వెళ్ళి మీ ఫోటోని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఉంటే ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసి సెట్ యాజ్ వాచ్ ఫేస్ అని పెడితే ఇక్కడ మీ ఫోటో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు పేరెంటల్ కంట్రోల్ మోడ్ ఉంది. అంటే ఒకవేళ మీరు పిల్లలకి వాచ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఏ యాప్స్ కంట్రోల్లో పెట్టాలి అవన్నీ, మీరు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా మీరు రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మొత్తం కంప్లీట్గా మీ కంట్రోల్లో తీసుకోవచ్చు వాచ్ని. ఇది పేరెంట్స్ ఎవరైనా మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే వాచ్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ యాప్ మార్కెట్లోకి వెళ్తే ఇది మనకి గూగుల్ స్టోర్. ఇది అంటే మనకి వేర్ వాయిస్ మీద రన్ అవుతుంది కదా, గూగుల్ యాప్స్ అని సపోర్ట్ అయితే ఉంటుంది. మ్యాప్స్ వాడచ్చు, మీరు అన్నీ వాడచ్చు. ఇక్కడ ఏవైతే యాప్స్ ఉన్నాయో అన్నీ మీరు ఇక్కడ నుంచి మీరు ఫోన్ యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు. ఇదొక అడ్వాంటేజ్ వాచ్లో. మీకు ఫోన్ కూడా కొద్దిసేపు పక్క పెట్టేసి మీరు మెయిన్ యాప్స్ కాల్స్ అన్ని మీరు వాచ్ నుంచే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైల్స్ అని ఉన్నాయి. టైల్స్ అంటే ఇక్కడ మనకి వాచ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ కరెంట్ వస్తుంటాయి కదా, ఇవి టైల్స్ అంటే. ఇవి మీరు ఏం ఉంచాలి, ఏం తీసేయాలి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనకి సింక్ ఫోన్ నోటిఫికేషన్స్. ఇవి నోటిఫికేషన్స్ సంబంధించి అనమాట. నోటిఫికేషన్స్ కావాలా వద్దా, ఏ యాప్ నుంచి కావాలి, మొత్తం ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ని. అండ్ వర్క్ అండ్ హెల్త్, ఇవి గోల్స్ అనమాట. మీరు స్టెప్స్ కానీ ఎన్ని క్యాలరీస్ పని చేయాలి ఇటువంటి గోల్స్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక మోర్లోకి వెళ్తే ఇవన్నీ మీకు నార్మల్ జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఇవి మనకి డివైస్ సెట్టింగ్స్ అన్ని. అండ్ నెక్స్ట్ మనం హెల్త్లోకి వెళ్దాం. హెల్త్లోకి వెళ్తే ఇక్కడ మన యాక్టివిటీస్ అన్ని మనకు కనిపిస్తాయి. డైలీ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. హార్ట్ రేట్, స్లీప్, స్ట్రెస్, SpO2, రికార్డ్స్ అంటే మీరు ఏదైనా బ్యాడ్మింటన్ కానీ ఏమైనా క్రికెట్ ఇట్లాంటి ఆడితే ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడికి వస్తుంటాయి. అండ్ ఇక్కడ మనకి అన్ని డీటెయిల్ కావాలంటే ఇన్ఫర్మేషన్ మీరు దీని మీద ట్యాప్ చేస్తారు అనుకోండి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి మీకు వస్తుంది. మీరు స్లీప్ బట్టి ఇప్పుడు 4 అవర్స్ పడుకుంటే ఎగ్జాక్ట్ యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది సెన్సర్స్ బాగుంటాయి దీనిలో. 4 అవర్స్ పడుకుంటే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా ఇక్కడ మనకి ఇస్తుంది. స్లీప్ స్కోర్ ఇస్తుంది, మనం డీప్ స్లీప్ కానీ లైట్ స్లీప్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం లైక్ గురక పెట్టడం, దాని గురించి మీరు ఎనబుల్ చేసుకోవాలని చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. మీరు ఇవి ఎనబుల్ చేసుకున్నారనుకోండి, మీరు గురక పెడితే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. మీ స్లీప్లో మీకు గురక పెట్టే అలవాటు ఉంటే మాత్రం మీరు ఎనబుల్ చేసుకోండి. దాని ప్రకారం మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్ట్ రేట్ కూడా సేమ్ అంతే. అన్నిటికీ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫిట్నెస్లోకి వెళ్తే మిడిల్లో ఫిట్నెస్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నాం, రన్నింగ్ కానీ వాకింగ్ కానీ బ్యాడ్మింటన్ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి, 100+ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది ఫిట్నెస్ సంబంధించి. ఇక్కడ బ్యాడ్మింటన్ చూడొచ్చు, మనం ఎన్ని స్వింగ్స్ చేస్తాం కూడా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మనం ఆడేటప్పుడు. ఇవన్నీ మనకి వాచ్లో కూడా ఉంటాయి. నేను వాచ్లో కూడా చూపిస్తే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీకు. నెక్స్ట్ మనం వాచ్ గురించి చూద్దాం. ఇది మనకి వాచ్ ఇంటర్ఫేస్ అయితే. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్లో డిస్ప్లే మనకి 1000 nits అయితే ఉంటుంది. చాలా బ్రైట్ అయితే ఉంది డిస్ప్లే. సన్లైట్లో కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందాక చూపించాక టైల్స్ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు మెయిన్ ఈ డైలీ యాక్టివిటీస్ అండ్ ఇదేసరికి గూగుల్ అసిస్టెంట్, స్పాటిఫై, ఇట్లా మీరు ఏదైతే అక్కడ అయితే మీరు సెట్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు హార్ట్ రేట్ ఇన్ఫర్మేషన్ కానీ స్లీప్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించా అన్ని ఇక్కడ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ చెప్పా కదా, పై బటన్ ప్రెస్ చేస్తే యాప్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. కింద బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, వర్కౌట్స్ వస్తాయి. ఇక్కడ చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. బ్యాడ్మింటన్, ఇండోర్ వాక్, అవుట్డోర్ రన్, ట్రాక్, ఇండోర్. బాటంలో ప్లస్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్తే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఏ వర్కౌట్ చేస్తుంది దాని ప్రకారం మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చారు అనుకోండి, మీరు చేసిన వర్కౌట్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఏదో వర్కౌట్ రికార్డ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుంటే ఇక్కడ నుంచి వాటిని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్ నుంచి ఇలా బాటమ్ స్వైప్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చాలా సెట్టింగ్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. లేదా ఇంకా ఎక్కువ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు అన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు వైఫై, బ్లూటూత్, జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఇన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకా బాటమ్ నుంచి ఇలా స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే నోటిఫికేషన్ వచ్చినా అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వాటికి రిప్లై కూడా ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా యాప్స్ కూడా ఒకసారి చూద్దాం ఏమి యాప్స్ దీనిలో ఉన్నాయో. ఇక మనకి ఫోన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు డైరెక్ట్. ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు చేసేయచ్చు. అండ్ డైలీ యాక్టివిటీస్ ఇక్కడ నుంచి, వర్కౌట్స్, ప్లే స్టోర్ ఇక్కడ నుంచి కూడా యాప్స్ మీరు డౌన్లోడ్
చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి యాప్ సెట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇందాక మనం చూసాం హార్ట్ రేట్, SpO2, స్లీప్ అండ్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ కూడా యూస్ చేయొచ్చు. GPS కూడా చెప్పా కదా, మీకు యాక్యురేట్ ఉంటుంది ట్రాకింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకు వాట్సాప్ కూడా ఉంది. వాట్సాప్ కూడా ఇన్స్టాల్ చేస్తాను నేను. ఇక మన వాట్సాప్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడ చార్ట్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. డైరెక్ట్ కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. వాయిస్ ఇక్కడ అసిస్టెంట్ కూడా యాక్టివేట్ చేసి ఇవ్వచ్చు. కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. చూడొచ్చు కీబోర్డ్ కూడా ఉంది మనకి. డైరెక్ట్ టైప్ చేసి కూడా ఇవ్వచ్చు మీరు. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఇది స్లీప్ని చాలా యాక్యురేట్గా అయితే ట్రాక్ చేస్తుంది వాచ్ చెక్ చేసినప్పుడు. అండ్ మిగతావన్నీ దగ్గర దగ్గర 90% వరకు అయితే యాక్యురసీ అయితే మెయింటైన్ చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, మీకు ఏ స్మార్ట్ వాచ్ అయినా మీరు యూస్ చేయాలి. ₹1,00,000 పెట్టిన స్మార్ట్ వాచ్ కొనండి, కానీ ఖచ్చితంగా మీరు హెల్త్ సంబంధించి మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ మీరు యూస్ చేస్తున్నారు, ఏదైనా స్మార్ట్ వాచ్ ఇట్లాంటి కొద్దిగా ప్రీమియం వాచ్ అయితే మీకు కొద్దిగా యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇవి హార్ట్ రేట్ ఎక్కువ అనిపిస్తుంది, హార్ట్ రేట్ ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే చాలా రిస్క్ అయ్యే ప్రమాదం, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హై హార్ట్ రేట్ ఉన్నా కానీ, మరీ లో హార్ట్ రేట్ చూపిస్తున్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇవి ప్రీమియం వాచెస్ మీకు కొద్దిగా హెల్ప్ చేస్తాయి. కాకపోతే కంప్లీట్గా నమ్ముకొని కూర్చోకండి. మీరు ఏదన్నా తేడా కొడితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం దీనిలో ప్రైస్ నన్ను ఇంప్రెస్ చేసింది. వీళ్ళు ఏదైతే ప్రీమియం వాచ్లో ఫీచర్స్ అని తీసుకొని వచ్చి ప్రైస్ అయితే తక్కువ పెట్టారు. జస్ట్ బిల్డ్ క్వాలిటీ కొద్దిగా చేంజ్ చేసేసి జస్ట్ మీకు ఇది ₹17,000 వాచ్ అయితే వస్తుంది. అండ్ ప్రీమియం వాచ్ ఇది, లైక్ లోపల మీకు హార్డ్వేర్ కూడా ఇది మీకు మంచి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కూడా ఇది గూగుల్ వేర్ OSతో వస్తుంది. సో ఎవరైనా మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ కోసం చూస్తుంటే మాత్రం బడ్జెట్లో ఒక ప్రీమియం వాచ్ కోసం చూస్తుంటే 15 నుంచి 18,000 మధ్యలో ఈ వాచ్ అయితే మీరు డెఫినెట్లీ చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా OnePlus Watch 2R అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.